మంగళగిరి ఏపీ ఐఐసి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ధర్నాను అడ్డుకున్నారు పోలీసులు. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కూటమి ప్రభుత్వం పోలీసులతో అణచివేతకు పాల్పడుతోందని మండిపడ్డారు. పోలీసుల జులుంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మనం మౌనంగా తెలియజేయడానికి మన అధికారుల దృష్టికి వెళ్ళడానికి మన ప్రయత్నం లేదు కదా. వేరే ఆలోచన తమకు రావాల్సిన రాయితీలు ఇవ్వడం లేదని నిన్నటి నుంచి ధర్నా చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. టెంట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో దుప్పట్లతో డేరాలు కట్టుకుని ధర్నా చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు. నిన్న రాత్రి కూడా గేటు వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. మాకు ఇవ్వాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఎంతవరకు నామే చూడండి, ఇది ఎంతవరకు నామే చూడండి. మా డబ్బుల కోసం మేము వస్తే పోలీసు మమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అంటే చూడండి. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి. సిద్ధపడతాం మేము, దేశకే కాదు ఎక్కడికైనా వెళ్తాం. సావడానికి కూడా సిద్ధపడతాం. మమ్మల్ని కొట్టేస్తారు, ఏం చేస్తారు సార్. మా హక్కుల కోసం మాకు 100% సబ్సిడీస్ రావాలన్నాం సార్. ఇవి వాళ్ళు మేము ముష్టి ఎత్తుకోవట్లేదు సార్. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ సార్ ఇది. ఎస్సీ ఎస్టీలకి సబ్సిడీస్ అనేది సార్ ఇది. మా హక్కుల కోసం మేము అడుగుతుంటే ఈ కూటమి ప్రభుత్వం బడా బడా కంపెనీలకి 100% సబ్సిడీస్ చేసింది సార్. డీజీ భరత్ గారు ఆయన పర్సనల్ కంపెనీలకి ఎంత చేశారో ఫుల్ పార్సిల్ పేమెంట్ చేయించుకున్నారు సార్. ఓన్లీ ఎస్సీ ఎస్టీలు అనేసి మాకు 20%, 40% సార్. ఇన్ని వాళ్ళు ఇండస్ట్రీలో ఏనాడైనా పర్సంటేజ్ ఉందా సార్? లేదు కదా. మా హక్కుల కోసం మాకు ఏంటి సార్, మేము సామరస్యంగా ఇక్కడ కూర్చొని చేసుకున్నాం. అటువంటిది మమ్మల్ని బండెక్కిస్తున్నారు. మేమేమే మాఫియా గ్యాంగా? మా డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే ఈ విధంగా మమ్మల్ని బండెక్కి పంపిస్తున్నారు.